ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గో గజానన మఖల్నిశం గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. హరి ఈతని ప్రభావము ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము వేమరువో పుణ్యులార వినరో వేమరువో పుణ్యులార వినరో ఈ కథలో ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము ఏమని పొగడవచ్చు ఈతని జుడట కాంతి చెప్పనెలంత ధనుజాత చూడట ప్రతాపమెల్త అనంత సూర్య తేజుడట కాంతి చెప్పనెలంత ధనుజాత చూడట ప్రతాపమెల్త మనసిజ గురుడట మతి చక్కదనమెల్త మనసిజ గురుడట మతి చక్కదనమెల్త వనజ జుగనిన ఎట్టివాడట గనుదెలంత వనజ జుగనిన ఎట్టివాడట గనుదెలంత ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము. మహిమవ చింతుటెంత మాయా నాగుడట మహిమవ చింతుటెంత ఏకద విష్ణుడట ఇదవెలంత మాయా నాగుడట మహిమవ చింతుటెంత ఏకద విష్ణుడట ఇదవెలంత మాయక శ్రీ వెంకటాద్రిపతి పదములెచ్చు
అధిపతి వరములిచ్చు వేణుల బాట ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావం ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావం నీ మరువో పుణ్యులార వినను నీ మరువో పుణ్యులార వినను ఈ గదలో ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము ఏమని పొగడవచ్చు ఈతని ప్రభావము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి మన యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో ప్రాంగణంలో వెలసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల యొక్క సందర్భంగా ఈరోజు స్వామివారు లక్ష్మీ పద్మావతి సమేతుడై చంద్రప్రభ వాహనారుడై భక్తులకి దర్శనమివ్వనున్నాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కృతేతు నారసింహో భూతో త్రేతాయాం రఘునందనం ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక. కృతయుగంలో స్వామివారు నృసింహమూర్తి ఆయనే, త్రేతాయుగంలో రామస్వామి ఆయనే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరంధాముడు ఆయనే, కలియుగంలో వెంకటనాథుడు ఆయనే. అటువంటి స్వామి కలియుగ రక్షకుడై కలిలో ఉన్నటువంటి మానవుల్ని కూడా అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి మానవులని తన యొక్క బిడ్డలందరినీ కూడా సుగమమైన మార్గంలో నడిపించి విశేషమైనటువంటి ఖ్యాతిని కూడా ప్రసాదించి ఆయురారోగ్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాలు స్వామివారు మనకు అపారముగా ఇచ్చి మన ఎప్పటికప్పుడు కాపాడుతున్నాడు. అటువంటి వేం పాపములు కటాహరించేటువంటి వానిగా వెంకటేశ్వరునిగా శ్రీనివాసునిగా బాలాజీగా కో అంటే ఓని పలుకుతానని మాట ఇచ్చేటువంటి వైకుంఠవాసుడు వైకుంఠధాముడు శ్రీమన్నారాయణుడు అప్రమేయుడు అనంతుడు అచ్యుతుడు ఇటువంటి వాడు. అటువంటి స్వామి మన అందరినీ కూడా కాచి రక్షించాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలను కూడా పురస్కరించుకుని ఈరోజు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విభూతిని, స్వామి యొక్క దివ్య వైభవాన్ని, స్వామి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క భావాన్ని కూడా భక్తులందరికీ కూడాను చక్కగా వినిపించే విధంగా కూడాను పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి స్వామివారి యొక్క కృప అపారముగా భక్తులందరికీ కూడా కలగాలని కోరుతూ ఈరోజు కీబోర్డుపై శ్రీతులు ఆర్ కళ్యాణ్ బాబు గారు కూడాను, అలాగే తబలాపై శ్రీతులు ప్రవీణ్ కుమార్ గారు కూడా చక్కగా సహకరిస్తున్నారు. హరిగతపేటి ఎం నాగమణి భగవంతునిచ్చేటువంటి గాత్రాన్ని, భగవంతుడిచ్చిన అర్థాన్ని, భగవంతుడిచ్చేటువంటి శరీరాన్ని భగవత్ కైంకర్యం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఇంకా ఎందులోనూ లేదు. కాబట్టి అటువంటి స్వామి చిన్న పెద్ద ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు ఏమీ చూపించాడట స్వామివారు. అదంతా మనలో ఉన్నది, కానీ ఆయన సృష్టి లోపం ఎంత మాత్రమూ లేదు, మన దృష్టి లోపమే. కాబట్టి అటువంటిది ద్వాపరయుగంలో పేద విప్పుడైనటువంటి కుచేలుని కూడా కాచి రక్షించి అడగకుండానే సర్వసిరి సంపదలు కూడా ప్రసాదించి లోక విఖ్యాతుడై ఆశ్రిత జనావరుడన్న పేరు కూడా సార్థకం చేసుకున్నారు స్వామివారు. అటువంటి కుచోలోపాఖ్యానాన్ని కూడా మనం ఈరోజు స్వామికి అర్పిస్తూ విశేషమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కృపకు మనం పాత్రలవుతూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. హర నమ పార్వతీ పతయ హర మహాదేవ శంభో శంకర. భక్త జన శిఖామణి కుచేలోనే భవ్య కథా సుధనానుడి మోదమృదుడి సరిల్పుడి. భక్త జన శిఖామణి కుచేలోనే, భక్త జన శిఖామణి కుచేలోనే భవ్య కథా సుధనానుడి మోదమృదుడి సరిల్పుడి. భక్త జన శిఖామణి కుచేలోనే.
అనేటువంటి భరతవర్షంలో గుజరాత్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో అది ఒక చిన్న కుగ్రామము. పరమ పవిత్రమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పూర్వతరముల నుండి యోగుల వంశంలో మహాభక్తుల వంశంలో ఆవిర్భవించినాడు. భగవంతుని యొక్క విశేషమైన కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రుడై సుధాముడు అనేటువంటి పేరుతో ఆ ఇంట ఆవిర్భవించాడు పిల్లవాడు. సుధాముడు అనేటువంటి పేరు స్వామివారికి నచ్చలేదేమో. చిన్ననాటి ఏంటి చినిగిన వస్త్రాలు ధరించిన వాడు కాన కుచేలుడు అనే పేరు వ్యవహారమైపోయింది మన సుధామునికి. అటువంటి కుచేలుడు దినదిన ప్రవర్ధమానవశుడై శుక్లపక్ష చంద్రుని వలె పెరగసాగినాడు. ఆ ఇల్లు ఎప్పుడు కూడా దరిద్ర దేవతకు తాండవిస్తున్నదా, దరిద్ర దేవత అక్కడే శ్రీనివాసాన్ని ఏర్పరుచుకున్నదా అన్నట్టుగా ఉందట ఆ యొక్క కుచేలుడి యొక్క ఇంట. కానీ మహానుభావుడైనటువంటి కుచేలుడు పెరిగి పెద్దవాడై 5 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అవంతి నగరంలో సందీపని మహర్షుల వారు కూడాను గురుకుల విద్య బిడ్డలకు ఉపదేశం చేసేటువంటి వారు. అటువంటి సందీపని మహర్షుల వారి దగ్గరకు చేరుకున్నారు కుచేలుడు. అటువంటి సమయంలో కుచేలుడి పూర్వ జన్మాల సుకృత ఫలాన్ని అనుసరించి స్వామివారు జగన్నియామకుడు, అర్థత్రాణ పరాయణుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, చరాచర జీవరాశునెల్ల కాపాడేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు శ్రీకృష్ణ పరంధాముడు, నందనందనుడు, దేవకీనందనుడు, యశోదాతనయుడైన ఆ వసుదేవుడు చక్కగా తన అన్నగారైన బలరాముల వారితో ఆ యొక్క సందీపని మహర్షి వారి దగ్గరికి వారు కూడా విద్యను అభ్యసించుడికై ఏం చేశారు శ్రీకృష్ణ బలరాములు. అక్కడ కుచేలుడు కూడాను స్వామి యొక్క విశేషమైనటువంటి కృపకు పాత్రుడైనాడు. స్వామియే బ్రహ్మణ్యమూర్తి అని, స్వామియే విశ్వ ఆధారుడని, స్వామియే సర్వస్వమని భావించినాడు. భక్తి బీజాన్ని నాటుకున్నాడు. అది మొలకెత్తింది, చక్కటి కొమ్మలు తొడిగింది. చక్కగా దినదిన ప్రవర్ధమానంగా కూడా భక్తి అతనిలో పెంపొంది కాసాగింది. స్వామియే సర్వస్వమని శ్రీకృష్ణ భగవానునితో ఆటలాడి పాటలు పాడి వేద విద్యలు అభ్యసించి వేద విద్యలు అభ్యాసించి చక్కగా కూడా స్వామివారితో ఆనందంగా కూడా కాలాన్ని గడపసాగినాడు కుచేలమూర్తి. భక్తితో నిరంతరము శ్రీకృష్ణ నామాన్ని కూడా చక్కగా స్మరణ చేస్తూ నిరంతరము కూడా స్వామివారి యొక్క వైభవాన్ని తన మనసులో రమిస్తూ ఉండేటువంటి వాడట ఆ యొక్క భక్త కుచేలమూర్తి. ఎలా ఉన్నది ఆ మహానుభావుని యొక్క విశేషమైన భక్తి. స్మరవారం వరం చేతగా స్మరణద కుమారం స్మరవారం వరం చేతగా స్మరణద కుమారం వేణురవామృత బాండగి జోగం వేణురవామృత
స్వామి యొక్క గుణగానాన్ని నిరంతరము కూడా రమిస్తూ ఉండేవాడట. ఈ విధంగా స్వామితో ఆటలాడి పాటలు పాడి వేద విద్యలు అనుభవించి వేదభ్యాసాన్ని కూడా చక్కగా గురువు వారి దగ్గర అభ్యసించిన వాడైనాడు భక్త కుచేలమూర్తి. కొన్ని రోజుల తర్వాత స్వామివారి వద్ద గురువు గారి వద్ద సెలవు తీసుకుని తన నిజ నివాస స్థానానికి బయలుదేరినాడు తన నిజ నివాస స్థానానికి చేరగా తల్లిదండ్రులు పెద్దలు కుచేరుడికి వామాక్షనేటువంటి కన్యారత్నాన్ని వెతికి తెచ్చి కళ్యాణాన్ని జరిపించినారు. చక్కగా దాంపత్య జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు భక్త కుచేలమూర్తి. ఎలా ఉన్నది వారి యొక్క దాంపత్య జీవనం, ఎలా ఉన్నది ఆయన జీవన విధానము అన ఇలా ఉందిట. ఆ మహాతల్లి సదాచార సంపన్నురాలై గుణశీలవతి అయి ఆ యొక్క సుధాముని యొక్క విశేషమైనటువంటి ఆనందానికి ఆ యొక్క పాలు పంచుకునేటువంటి అర్ధాంగ లక్ష్మి చక్కగా అనుకూలవతీటువంటి ఇల్లాలు దొరకడం భర్త చేసుకున్న పూర్వ జన్మ సుకృతం అండి. అందుకే ఆ తల్లి చక్కగా కూడా ముఖమున కుంకుమ పట్టు, మెడలో నల్లపూసలు, జీర్ణమైపోయిన పాత చీర తప్ప ఆ తల్లి శరీరంలో ఏ వస్తువు లేనిదైనప్పటికీ కూడా ఆ తల్లి ముఖమున చిరునవ్వు తాండవిస్తూ ఉండేదట. ఇల్లు మున్మయమైనప్పటికీ కూడా ముఖమున చిన్మయానందాన్ని కురిపిస్తూ ఉండేవారట భార్యాభర్తలిద్దరు కూడాను. వారికి 27 మంది సంతానము మగపిల్లలు జన్మించారు వరుసగా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సంతాన లక్ష్మి తాండవిస్తోందట గృహంలో. ఎలా ఉన్నది ఆయన యొక్క జీవన విధానమున. మానిని తిలక మా గుణవతి వామాక్షి గృహలక్ష్మి కాగా కోనలు తగిన చిరువతి ఏడుగురు కులము తరిన పగ వేగా. మానిని తిలక మా గుణవతి వామాక్షి గృహలక్ష్మి కాగా కోనలు తగిన చిరువతి ఏడుగురు కులము తరిన పగ వేగా. దారిద్ర దేవత ఇంట కాపురం చేస్తున్నదట. 27 మంది సంతానముతో ఆ తల్లి గుట్టుగా మట్టుగా సంసారాన్ని గడుపుతూ భర్తను అనుసరించి నిరంతరము కూడా కంసారిని భజిస్తూ సంసార బాధ్యతలు మరచేటువంటి భర్త గారు ఒక వంక, 27 మంది సంతానము ఒక వంక. మహానుభావుడు ఇక ఈ మన యొక్క కుచేరుడి యొక్క మనస్సు ఎలా ఉన్నదండి అంటే
అంబరములు చిరిగిపోయినప్పటికీ కూడా, బట్టలు చిరుగులు పుట్టినప్పటికీ కూడా ఇది కూడా ఒక పెద్ద ఐశ్వర్యముగా తలపోసి నిత్యము చిన్మయానంద స్వరూపుడై భగవంతుని ఆరాధనతో అనంతమైన ఆనంద సాగరంలో ఆ యొక్క ఆకాశగంగా తరంగాలలో రాజహంస ఏ విధంగా ఆనందపడుతూ ఉంటుందో అలా నిరంతర ఆనందముతో మురిసిపోయేవాడట మన సుధాముడు, ఆ యొక్క కుచేలమూర్తి. నిరంతరము ఆయనకి ఏమీ అక్కరలేదు, స్వామి ధ్యానము, స్వామి దర్శనము, స్వామి సేవనము తప్ప. అటువంటి విధంగా కూడా మురిసిపోతున్నాడు. అటువంటి భర్త గారు ఒక వంక, 27 మంది సంతానము ఒక వంక. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ 27 మంది సంతానము కూడా దొన్నులు చేత పట్టుకుని నీళ్లు నిండిన కన్నులతో హార్తితో తల్లి చుట్టూ చేరి ఆక్రందన చేస్తూ అభ్యర్థిస్తున్నారట. 27 మంది సంతానము తల్లి చుట్టూ చేరి, పిల్లలు తల్లి చుట్టూ, తండ్రి దగ్గరకు అంతగా వెళ్ళారండి. ఏ బాధ వచ్చినా తల్లి చుట్టూనే ఉంటారట పిల్లలు. పెద్దవారైన తర్వాత వెళతారేమో కానీ చిన్నవారుగా ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడూ తల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అటువంటిది మహానుభావుడైనటువంటి ఆ యొక్క కుచేలమూర్తికి ఆ బాధ కూడా లేదేమో. తల్లి చుట్టూ చేరి నీళ్లు నిండిన కన్నులతో ఆర్తితో, అమ్మ ఆకలిస్తుందమ్మా, 2 రోజులైంది, బువ్వ పెడతానన్నావు, భోజనం పెడతానన్నావు, ఈరోజు కవలం పెడతానన్నావు, ఏదమ్మా ఈ రోజైనా మాకు భోజనం పెట్టమ్మా, ఆకలిస్తుంది, కన్నులు తిరుగుతున్నాయి, పట్టలు జ్వలమైపోతున్నాయమ్మా అని ఆ పిల్లలు ఆర్తితో అభ్యర్థిస్తున్నారట కన్న తల్లిని. 27 మందిని, ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 27 మంది సంతానము ఆ తల్లి చుట్టూ చేరి ఇలా అభ్యర్థిస్తున్నారట. అమ్మా ఆకలే 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 ఆకలి ఢాక ఆకలే అమ్మా ఆకలే 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 ఆకలి ఢాక ఆకలే అమ్మా ఆకలే ఆకలే ఆకలే. ముల్మాటికి వెన్నజుల్లోను మీ గడల దిగితిమ్మ, వెన్నజుల్లోను మీ గడల దిగితిమ్మ, పన్నుగా పాలు పెరుగుల దిగితిమ్మ, వెన్నజుల్లోను మీ గడల దిగితిమ్మ, పన్నుగా పాలు పెరుగుల దిగితిమ్మ, అన్నపు కవనమే కన్న తల్లి
భక్తితో ఆ యొక్క బిడ్డలు ఎప్పుడైతే కూడా తల్లి చుట్టూ చేరి ఇలా అభ్యర్థిస్తున్నారో వారిని సముదాయించి తల్లికి ఏం మాట్లాడో అర్థం కావడం లేదు, భర్తనేమడగాలో బిడ్డలు ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదు. అటువంటి తరుణంలో బిడ్డలకు మంచినీరు పట్టించి నైనా ఉండండి అని వాళ్ళని సముదాయించి అలా కూర్చోబెట్టి భర్తగారు లోపల స్వామి దగ్గర నిరంతరము స్వామి సేవే ఆయనకు. కృష్ణస్వామి పాదాలంటి తిరిగి రారండి ఆయన. అటువంటి స్వామికి సేవ చేస్తున్నటువంటి భర్తగారి దగ్గరికి చేరింది, భర్తతో మాట్లాడాలనుకున్నది. అదే సమయంలో వామాక్షి కన్నయ్యకు ఏదైనా నివేదనకు అన్నారట ఆ మహానుభావుడు. కన్నబిడ్డలకి గంజి కాచిపోయడానికి లేక ఈ తల్లి ఏడుస్తూ బాధపడుతూ నాడులు తెగిపోతూ ఉంటే వారికి సమాధానం చెప్పలేక కన్నయ్యకు నివేదన కంటాడు ఆ పుణ్యాత్ముడు. నారు మాట్లాడలేదండి ఆ తల్లి. వెనక్కి అలా వచ్చిందట. వంట ఇంటిలో ఆ దొంతులు కుండలన్నీ కూడా దించి పెడుతూ ఉంది. కన్నయ్యకు ఏది ఆ యొక్క నివేదనకి ఇవ్వాలి, నా స్వామికి నేను ఏ విధంగా ఇవ్వాలి, నా భర్త మాటను ఏ విధంగా నేను ఆ యొక్క నిలబెట్టాలని ఒక్కసారిగా తల్లి కుండలన్నీ దించుతోంది. ఏమున్నాయి ఒట్టి కుండలలో ఉత్తి కుండలలో ఎన్నిసార్లు దించినా అంతేగా. కానీ ఆ తల్లి దించుతున్నటువంటి సమయంలో ఒక పిడికడు బెల్లపు నూక దొరికిందట తల్లికి, మహాప్రసాదం అని. అది తీసుకెళ్లి భర్తకిచ్చి, స్వామి మీ స్వామికి నివేదనైన తర్వాత నా స్వామితో నేను ఒక్క క్షణకాలం మాట్లాడచ్చా అర్థిస్తోందట తల్లి. అది ఇల్లాలకు ఉండవలసిన లక్షణం. అందుకే వారు చరిత్రకారుడైనారు, సుస్థిరమైనటువంటి చరిత్రను సృష్టించుకున్నారు. మన చరిత్ర చెప్పే నాదులే లేదనండి. కాబట్టి ఆ తల్లి ఆ విధంగా భర్తతో ఈ విధంగా సంబోధించగా ఆ బెల్లపు రవ్వను కూడా స్వామికి నివేదించి తిరిగి వచ్చి భార్య దగ్గర కూర్చున్నాడు. వామాక్షి ఏదో మాట్లాడాలన్నావు. అవును స్వామి, ఒక్కసారి మన సంతానం వంక చూడండి, నారాయణుడికి ప్రతిరూపాలయ్యేటువంటి మన సంతానం వంక ఒక్కసారి చూడండి స్వామి. మీరు పెట్టేటువంటి స్వామికి పెట్టిన నైవేద్యం ఆ యొక్క బెల్లపు రవ్వ కోసం యుద్ధాలు కూడా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు స్వామి. కాబట్టి మన దరిద్ర బాధ దూర దూర తీరానికి పారిపోతుంది స్వామి. ఒక్కసారి నా పలుకులు ఆలకించి నా అభ్యర్థాన్ని మన్నించి దేవదేవుడు, అప్రమేయుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆ యొక్క ద్వారకా నివాసి అయినటువంటి వారు, చిన్ననాటి మీ బాల్యమిత్రుడైనటువంటి ఆ నందనందుని యొక్క దర్శన భాగ్యం ఒక్కసారి చెయ్యండి స్వామి. మన బాధలన్నీ కూడా తొలగిపోతాయని ఆ తల్లి భర్తను దైవ దర్శనము చెయ్యమని అభ్యర్థించిందట. మనకు కష్టం వచ్చినప్పుడు పట్టవలసిందే స్వామి పాదాలనే. మనకు కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తించినప్పుడు పట్టవలసిందే స్వామి పాదాలనే, కానీ మరొక్కరి పాదాలను కాదండి. అందుకే ఎవరు మన యొక్క సంసార జలధిని, అందుకే స్వామివారు తన ఎడమ చేతిని మోకాల పైన, అంటే చక్కగా కటిహస్తాన్ని కూడా తన మోకాల పైన చూపిస్తూ తన యొక్క కుడి హస్తాన్ని తన పాదాల మనకు చూపిస్తూ ఉంటారు స్వామివారు. ఎందుకండి చూపిస్తున్నారు అంటే, నా పాదాలు ఆశ్రయించేటువంటి వారికి సంసారము ఎంత లోతైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని ముంచను, మోకాల వద్దకే వస్తాయి కానీ నీళ్లు ఆ పైన రావు అని స్వామివారు తన అర్థాన్ని కూడా మనకు సూచిస్తూ కటిహస్తము అలా మోకాల మీద ఎడమో హస్తము ఆ యొక్క పాదాలను చూపిస్తున్నటువంటి వాడు స్వామివారు. ఆ యొక్క స్వామిని శరణాగతులైన వారికి, స్వామిని ప్రార్థించిన వారికి, స్వామిని అర్థించిన వారికి ఎప్పుడు కూడా బాధ ఉండదు. ఒకవేళ కర్మ ఫలితముతో మేఘాలు కమ్మినప్పటికీ కూడా గాలికి చెదరిపోవు మేఘాల రీతిన మన కష్టాల కడలి దాటేస్తామండి. కాబట్టి అటువంటిది ఇక్కడ స్వామివారిని అభ్యర్థించమని ఆ తల్లి పురమాయించిందట వామాక్షిదేవి. కాబట్టి ఈ విధంగా ఆనందముతో భార్య చెప్పిన మాటలు విన్నాడు. వామాక్షి, నా అదృష్టము పండి నీలాంటి ఇల్లాలు కూడా నాకు లభించింది. లేకపోతే ఏ మహారాజులను అభ్యర్థించి ఆ యొక్క మహారాజులను అర్థించి ఆ యొక్క అర్థాన్ని తీసుకుని రమ్మని చెప్పేటువంటి ఇల్లాలు ఎందరో ఉన్నారు. కానీ ఇలా భగవంతుని దర్శించమని, భక్తి సామ్రాజ్యానికి బాటలు వేసుకోమని, భగవంతుని యొక్క విశేషమైన కరుణ కృపకు పాత్రులు కమ్మని ఎవరు చెప్పేవారు ఉన్నారు ఈ లోకంలో? కాబట్టి అదృష్టవంతుడు నేనని మురిసిపోయినాడు. తప్పకుండా స్వామి దర్శనము చేస్తానని
ఎల్లాలి మాట కాదనలేక మహానుభావుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దర్శనం కోసమై బయలుదేరడానికి సంసిద్ధుడైనాడు. కానీ నా స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఉత్తికేతువుతో ఎలా వెళ్ళగలను అని బాధపడుతున్నటువంటి భర్త గారి యొక్క మనస్సును తెలుసుకున్నది ఆ ఇల్లాలు. మళ్ళీ వెళ్ళింది వంట ఇంటిలోకి. మళ్ళీ కుండలన్నీ తెచ్చుతోంది. స్వామికి ఏమి ఇవ్వగలదు, ఏమి ఉపాయం పప్పగలదు స్వామికి? స్వామి మహాపతివ్రతామ తల్లి అటువంటి ఆ యొక్క వామాక్షి మహాభక్తుడైనటువంటి భక్త కుచేలమూర్తి కదా, ఆ విధంగా వారిని ఎలా పరీక్షిస్తాడో చూడండి. పరీక్ష మనక కాదు, ఆయనకే ఆ పరీక్ష. కాబట్టి ఆ యొక్క దొంతులన్నీ కూడా తెచ్చివేసింది. ఆ ఎక్కడో అడుగున కడపటి ఆ కుండలో మురిసిపోయిన ముదుకు టటుకులు 3 పిడికలు స్వామి సంకల్పన చేశాడేమో, అక్కడ ఉండిపోయినాయి. అవి తినడానికి యోగ్యంగా కూడా లేవండి. తెల్లగా ముదుగు మారిపోయినాయి ఆ ముదుగు టటుకులు. అవి చూసింది మహాప్రసాదమని ఆ ముదుగు టటుకులు తీసుకొచ్చింది. ఆ 3 పిడికలు భర్త చేతికిచ్చింది. ఆయన ఉత్తరీయాన్ని ఇచ్చాడు. మీ ప్రారంధాన్ని, మీ దారిద్ర్యాన్ని ఎలా ముడివేయగలరు అని 100 రంధ్రాలతో చూస్తుందట దరిద్ర దేవత. ఆ ఉత్తరీయమంతా రంధ్రాలే, ఎక్కడ ముడియడానికి కూడా అసలు చోటు లేదండి. అప్పుడు 1000 నామాలు కలిగిన వెన్నుని నమ్మిన పుణ్య దంపతులు కదా వారు. వారికి అసాధ్యమేమున్నది? ఆ 3 పిడికలు కూడా ముడివేసి స్వామి వారికి ఉపాయనముగా పంపిందట వామాక్షి మాత. చక్కగా అది తీసుకుని భుజాన వేసుకుని భగవద్ ధ్యానాచిత్తుడే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ద్వారకా నగర వైపు సాగిపోతున్నాడు భక్త కుచేలమూర్తి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద. అలాంటి గోవిందుని యొక్క సందర్శనార్థమై బయలుదేరినాడు ద్వారకా నగరానికి. ముళ్ళనక గళ్ళనక ఎత్తు పల్లాలనక రాత్రింబవళ్ళనక నడక సాగిస్తున్నాడు, ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. భగవంతుని గుణగానం చేస్తూ వడలు మరిచి ద్వారకా నగరానికి సాగిపోతున్నాడు మన భక్త కుచేలమూర్తి. ఏ విధముగాన పిలుపును వినవే బిరా పరాకేలా కృష్ణ కృష్ణ పిలుపును వినవే బిరా, పిలుపును వినవే బిరా పరాకే రాధిక హృదయలోల రాజగోపాల. పిలుపును వినవే బిరా, పలికినని సొమ్ముల మావున, పలికినని సొమ్ముల మావున కరుగదాని మనసు పరాకేల భక్తుల బిల్లులేల. పిలుపును వినవే బిరా పరాకేల రాధిక హృదయలోల రాజగోపాల. పిలుపును వినవే బిరా. ఉన్నావని లేవని ఎత్తనా, ఉన్నావని లేవని ఎత్తనా, అన్నీ నీవని తెలుసుకున్నా. నిన్నే
చేసుకుంటూ సాగిపోతున్నాడు. గిరిధర నామ సంకీర్తనమున జిక్కి వసుదేవుని పాత పద్మములను చూచో పొక్కిన తన పాదముల కనక ఆకలి మల్లెకల హత్తి కనక సనాతత శ్రీహరి ధ్యానపరుడే వనత బసులగని భయమెరుగక కృష్ణదేవు విహారమైన ద్వారకా నగరము పకిది నిలిచి నడుచు చూడను భక్త కుచేలమూర్తి ద్వారకా నగరమునకు నడుచు చూడను భక్త కుచేలమూర్తి ద్వారకా నగరమునకు వాసుదేవా నీ దక్షిణానికి వస్తున్నాను తండ్రి, నీ కటాక్ష వీక్షణాలు నా పైన కురిపించవయ్యాని గిరిధర నామస్మరణ సంకీర్తనము చేత పొక్కిన తన పాదాలు సైతము లెక్క గనక ఆకలి మంటల ఆర్తి గనక సంతత శ్రీహరి యొక్క జానా చింతనామృత మత్తుడై శ్రీహరి పాదాంబుజాల మీద తన మనస్సును చేర్చి వనతమస్సులంగని భయమేరుగక స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణాలు కూడా పొందడం కోసమై చక్కగా ఏ పల్లె చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ గ్రామం చూసినా ఇది ద్వారకా నగరమేమో అని ఆ యొక్క తన మనస్సులో ఆ యొక్క ఏది చూసినా అలాగే అనిపిస్తోందట మహానుభావునికి. అలా నడచి 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 ద్వారకా నగరాన్ని సమీపించాడు. అభేజ్యమైనటువంటి దుర్భేజ్యమైనటువంటి అగట్టలతో ఏడంతస్తుల మేడతో సముద్ర గర్భంలో వజ్ర వైఢూర్య నీల గోమేతిక పుష్పరాగ మరకట మాణిక్య ప్రవాళ ముత్యాలు ఏడ్చి పేర్చి అలంకరింపబడినటువంటి వేదోన్నతమైనటువంటి వైకుంఠ ధామముగా భాసిల్లుతూ విరాజిల్లుతూ ఉన్నటువంటి ఆ యొక్క ద్వారకా నగరంలోకి చక్కగా కూడా చేరుకున్నాడు భక్త కుచేలమూర్తి. ఆ రాజప్రసాదాలను, ఆ రాజవీధులను, ఆ మత్త గజాలను, ఆ స్తంభాలను, ఆ యొక్క రత్నఖచితమైనటువంటి ఎన్నో మణిమయ సౌధాలు కూడా అలంకరింపేటువంటి ఆ యొక్క భూలోక వైకుంఠముగా భసిల్లుతున్నటువంటి ఆ ద్వారకా నగరంలోకి అడుగుపెట్టాడు భక్త కుచేలమూర్తి. అక్కడ స్వామివారు ఉన్న ఏడంతస్తుల మేడ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పరివారం దగ్గరికి వెళ్ళాడు. నా పేరు కుచేలుడు, నేను ఉజ్జయిని నుండి వచ్చాను. శ్రీకృష్ణ భగవానుడి యొక్క చిన్ననాటి బాల్యమిత్రుడను నేను, స్వామి దర్శనార్థమై వచ్చానని చెప్పుకున్నాడు మన కుచేలమూర్తి. అప్పుడు అక్కడున్నవారు ఆ భూసరోత్తముడికి ప్రణమిల్లి, మహానుభావ మీరు ఎంతటి మహానుభావులు, మీ పుణ్యం అగమ్యము కదా, మా కృష్ణ స్వామితో చిన్ననాడు ఆటలాడి పాటలు పాడి వేద విద్యలు అనుభవించేటటువంటి మహాత్ములా మీరు, ఎంతటి పుణ్యము స్వామి మీది, ఉండండి మా స్వామికి మీ దాకా తెలియజేస్తామని నేరుగా గబగబా స్వామివారి దగ్గరికి చేరుకున్నారు పరివారము. అక్కడ రుక్మిణీదేవి సమేతుడై అష్టమహిషీమలతో అలరారుతూ భోగభాగ్య ధనకనక వస్తు వాహనాలతో అష్టలక్ష్ముల యొక్క విశేషమైన కృపకు, ఆ యొక్క స్వామివారి దివ్యమైనటువంటి కృపకు పాత్రమైనటువంటి ఆ వైభవమూర్తి అయినటువంటి స్వామికి ఆ కుచేలుడు వచ్చాడన్న వార్త తెలియగానే ఆనంద పరవశుడైపోయినాడు. నా యొక్క చిన్ననాటి నా బాల్యమిత్రుడు వచ్చాడా, కుచేలుడు వచ్చాడా అని అపరిమితమైన ఆనందముతో పట్టరాని సంతోషంతో 4 మెట్టుకులు 2 మెట్టుకలుగా చేసుకుని గబగబా ఏడంతస్తుల మేడ దిగి వస్తున్నారు స్వామివారు. స్వామి వెంట రుక్మిణీ మాత, ఆ వెనకాల అష్టమహిషీమణులు, ఆ వెంట రాజకాంతలు, ఆ వెనక రాజపురోహితులు, ఆ వెనక తల్లిదండ్రులు, పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా స్వామి వెంట ఆ యొక్క ఏడంతస్తుల మేడలో నుండి క్రిందికి దిగుతున్నారట. అలా విప్రోత్తముడైనటువంటి ఆ యొక్క భక్త కుచేలమూర్తిని అల్లంతటములో చూశాడు. కుచేలా, ఏమి ఆనందం అనేది అనుభవించే వారికి ఆ కన్నుల కలిమిని అనుభవించాడు మహానుభావుడు భక్త కుచేలమూర్తి. ఆ నేలమేఘ శ్యాముని అల్లంతటములో చూశాడు. కుచేలా అనగానే
మయమరిచిపోయాడు. ఒడంతా పులకరించిపోయింది భక్త కుచేలమూర్తికి. అరణ్యమైనటువంటి దివ్యానుభూతిని పొందగలిగినాడు. స్వామి యొక్క దివ్య మోహన రూపాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఎలా ఉన్నారు స్వామివారు అన ఇందీవరశ్యామో వందిత సూత్రాభో కరుణాలవాలో భసురకపోలు కసుబాలగారు కామితమగారు కౌసుబాలగారు కామితమగారు కరుణాలవాలో భసురకపోలు సురుచిరాలగారు సురశరు ఘన చక్రకస్తు కుల ప్రశస్తు ఘన చక్రకస్తు కుల ప్రశస్తు ఎదుకులగారు ఎదుకులగారు దుఃఖ సాగర విఖారు ఎదుకులాబ్ది చోజ కృష్ణ సకృష్ణ జిష్ణు కృష్ణ కరుణాలవాలుడు భాసుర కపోలుడు సురుచిర అలంకారుడు గణచక్రహస్తుడు కామిత మందారుడు రుక్మిణీ మనోనాథుడు ఆ యొక్క స్వామివారయ్యేటువంటి జగదోద్ధారకుడయ్యేటువంటి పరమాత్మ దుగ్ధ సాగర విహారుడైనటువంటి వాడు ఎదుగులాప్తి చంద్రుడైనటువంటి వాడు రోగిష్ఠుడైనటువంటి వాడు జిష్ణుడైనటువంటి వాడు సహిష్ణుడైనటువంటి వారు కృష్ణుడైన యొక్క నంద గోప బాలుడి యొక్క ఆ దివ్య మందారమూర్తి యొక్క ఆ నీల మేఘ శ్యాముని రూపాన్ని చూచి మరిచిపోయినారు. భక్త కుచేలమూర్తి కుచేలాని ఆ యొక్క కుచేలుని కూడా తన పరిశ్రమలోకి తీసుకుని స్వామి మురిసిపోయినాడు. ఆ పేద విప్రుని ఆ యొక్క స్వామి వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా కుచేరుని గడాలింగనం చేసుకుని మురిసిపోయి ఉన్నతమైన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ధూప దీపములిచ్చి లక్ష గోవులిచ్చి పట్టు పీతాంబరాలిచ్చి భగవంతుని పూజించినట్టుగా ఆ యొక్క పేద విప్రుని పాదాలు కడిగి ఆ పాద స్పర్శ జలంపును కూడా శిరస్సును చల్లుకుని మురిసిపోయినాడు. రుక్మిణీదేవి స్వయముగా గంగాజలాన్ని పోయగా ఆ పాదాలు కడిగి అక్కడున్న పరివారానికి సైతము ఆ పాద స్పర్శ జలాన్ని కూడా చక్కగా ప్రోక్షేపణ చేశారు స్వామివారు. అక్కడ ఉన్నవారు అనుకుంటున్నారట, ఏమి మహానుభావుని పుణ్యము, జగస్వామి జగన్నియామకుడు మహానుభావుడు లోకరక్షకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కృష్ణస్వామి యొక్క కృప కోసమై వేల సంవత్సరాలు తపస్సు చేసినా లభించని పుణ్యము ఈ పేద విప్రుడికి లభించింది కదా. ఏమి మహానుభావుని పుణ్యము, ఏమి తపస్సు చేసినకో ధరణి దివిదోత్తముడు తొల్లి ఈ యొక్క మహానుభావుడు ఏమితో పూజలు తపస్సు చేశాడో కదా. ఇటువంటి పుణ్యము లభ్యమైంది మహానుభావునికని మురిసిపోతున్నారట అక్కడున్న పరివారం అంతా కూడాను. ఆ విధంగా కుచేరుని గౌరవించి కూర్చున్నబెట్టి కుశల ప్రశ్నలతో స్వయముగా ఆదిలక్ష్మీదేవి అంశ స్వరూపురాలైనటువంటి రుక్మిణీ మాత బంగారు విసరకర్రతో భీమన బియ్యగా కుచేలమూర్తికి చెమటలు పట్టకుండా ఆ యొక్క మహానుభావుడు రుక్మిణీ మాత చేత భీమన వేయించినాడట. అది ఆ మహానుభావుడు. అందుకే భక్త సులుపుడు పరమాత్మ భక్తులకే హరి భక్తుడైపోతాడట అన్న మాట సత్యమండి. కుచేలమూర్తికి సేవ చేసి భగవంతుని పూజించినట్టుగా పూజిస్తూ ఈ విధంగా కుశల ప్రశ్నలు వేస్తున్నాడట. కుచేల, ఎన్నాళ్ళైనదయ్యా నిన్ను చూచి, నన్ను విడిచి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావయ్యా అని స్వామి అపరిమితమైన ఆనందముతో సంభాషిస్తున్నాడు.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకో ఇటు గల్లటి నిన్నోయే ఎన్నాళ్ళకెన్నాళ్ళ ఇటు గల్లటి నిన్నోయే పోయి కుచేలా నిన్ను నేను చూసి ఎలా ఉన్నావు? అనుకూలవతైన ఇల్లాలితో అధికమైన సంతానముతో కుశలంగానే ఉన్నావా? క్షేమంగానే ఉన్నావా? అవును, నీకొకటి గుర్తున్నదా కుచేలా? ఏమిటి స్వామి? ఒకనాడు మనము గురువుగారి సేవా నిమిత్తమై అడవికి దర్భను తీసుకురావడానికి వెళ్ళగా అక్కడ ఘోర తుఫానులో చిక్కి రాత్రంతా కూడా అక్కడే ఉండి తెల్లవారుతో గురువుగారి దగ్గరికి రాగా, నాయనా నా కోసమై నా సేవ కోసమై మీరింత కష్టపడ్డారా బిడ్డలారా? మీరు భవిష్యత్తులో ఆయురారోగ్య భోగభాగ్య ధన కనక వస్తు వాహనాలతో బిడ్డా పాపలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లండి అని కదా గురువు గారు మనల్ని ఆశీర్వచనం చేశారు. మరి నన్ను లక్ష్ములు కూడా నన్ను వరించాయి. మళ్ళీ నేను ఒక సంతాన లక్ష్మి తప్ప ఏ లక్ష్మి కూడా వరించలేదే ఏమందు అన్నారట స్వామి. అప్పుడు అంటారు భక్త కుచేలమూర్తి స్వామి, కృష్ణ సందీపని మహర్షుల వారు నాకు మాత్రమే గురువు, నీకెవరయ్యా గురువులు? గురువులకే గురువైనటువంటి వారు, గురువునాం గురువు అని గురువులకే గురువయ్యా, మరి నాకు మాత్రమే సందీపని మహర్షుల వారు గురువు అని ఆ పరంధామునికి ఈ విధంగా సమాధానం చెప్పారట భక్త కుచేలమూర్తి. అందుకే ఆ యొక్క జగద్గురు అనే పేరు ప్రపంచంలో శ్రీకృష్ణ స్వామికి ఆదిశంకరాచార్యుల వారికి మాత్రమే ఉందండి. వాళ్ళిద్దరు ఎవరో కాదు, శివకేశవులు. కాబట్టి ఇంకెవరికి అందరూ గురువులే. కానీ ఆ గురువు యొక్క ఖ్యాతిని కీర్తిని నిలబెట్టుకేటువంటి వారు అంత సామాన్యం కాదండి. అందుకే జగద్గురువు స్వామి, ఆదిశంకర్లో వారు జగద్గురువు. కాబట్టి హరిహరులకు భేదం లేదు అనేది అందుకే స్వామివారు హరిహరులు ఇద్దరు ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హరిహరులు శివకేశవులు ఇద్దరు. కాబట్టి అటువంటి భగవంతుడైనటువంటి స్వామి మీకు మాత్రము మీకు గురువు కాదు స్వామి, నాకు మాత్రమే గురువు అన్నారు. ఆ విధంగా కుచేలమూర్తిని గౌరవించి అనన్యమైనటువంటి విధంగా కూడా ఆయన ఆప్యాయత అనురాగాలు కూడా కుచేలమూర్తికి అందించాడు. అవును కుచేల, ఎప్పుడు నువ్వు నన్ను చూడవచ్చిన ఉత్తి చేతులతో వచ్చేవాడు కాదు కదా, నా సోదరి వామాక్షి నాకు ఉపాయముగా ఏమీ పంపలేదా అన్నారట స్వామివారు.
వెనకాల మూట ముదుకుటటుకులు, మురిసిపోయిన ముదుకుటటుకుల్ని స్వామికి ప్రసాదం ఇవ్వలేక మొహమాట పడుతున్న అతని భావాన్ని గుర్తించే స్వామి, కుచేలా ఏమది నాకై తెచ్చి దాచుకుందువా అని వెనకాల ఉన్నటువంటి మూటను తానే స్వయముగా కుచేలమూర్తి ముందు విప్పుతున్నాడట స్వామివారు. విప్పి చూస్తే ఆనందమైనటువంటి స్వామికి అతి ప్రీతికరమైనటువంటి ప్రసాదం అండేది అటుకులు. వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది స్వామివారికి. కుచేలా ఇంతటి మంచి చక్కటి ఉపాయనము నాకు తెచ్చి ఇవ్వడానికి మొహమాట పడ్డావు ఎందుకయ్యా అని స్వామివారు ఆ యొక్క నివేదనను స్వీకరించబోగా, గండి కృష్ణస్వామి మృదువైన వెన్న మీగడ పాలు ఆరగించిన మీకు, నీత చూరులైన మీకు ఈ ముదుగ పదార్థాన్ని ఏ విధముగా నివేదన చేయగలను ప్రభు? అమ్మ పాల కన్నా నవనీతమున కన్నా నా హృదయ నివేదన ఉన్నది స్వామి. నా హృదయాన్ని మీ ముందు పరిచాను, స్వీకరించు ప్రభు అంటారట కుచేలమూర్తి. అక్కడ స్వామివారు అవ్యాజమైన ప్రేమకు కరుణకు పాత్రుడైపోయినాడు. కుచేలా ఏమన్నావు? నా భక్తులు నాకు ప్రీతికరముగా భక్తిగా ఇచ్చేటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్తి పయచ్చతి నీ వెరగవా? పత్రము కాని పుష్పము కాని జలము కాని కణము కాని ఏది ఇచ్చినా భక్తితో నేను స్వీకరిస్తానని నీ వెరగవా చెప్పు అని నాకు ఇష్టమైన పదార్థాన్ని తెచ్చి ఇలా బాధపడతావేమయ్యా కుచేలా అని స్వామివారు ఆ అటుకుల మూటలో చక్కగా కూడా ఒక పిడిగడ అటుకులు తీసుకుని స్వామివారు గట్టి సంకల్పం చేసి ఆ యొక్క మహానుభావుడు ఆరగిస్తూ ఉన్నారట. కుచేలమూర్తి యొక్క ఈనాటి నుండి నా బాల్యమిత్రుడి ఇంట అష్టైశ్వర్య భోగ భాగ్య ధన కనక వస్తు వాహనాలతో బీట కోటలతో అనంతమైన వైభవంతో నా యొక్క చిన్ననాటి నా సంగడి కానైన ఈ కుచేరుడు విరాజిల్లాలని గట్టి సంకల్పం చేశారు. స్వామి సంకల్ప సిద్ధుడు కదా. మనమనుకుంటే సాగదు కానీ, మనమనుకుంటే జరగవు కానీ, స్వామి అనుకుంటే జరగదంటూ ఏమున్నాయండి? గొడ్రాలైనటువంటి తల్లి కూడా మాత అవుతుంది, వాడిపోయినటువంటి చెట్టు కూడా వికసించి కాచి పూస్తుంది. అటువంటి స్వామివారు గట్టి సంకల్పం చేశారు. ఆ పిటికటటుకులు ఆరగించాడు. అవ్యాజమైన కరుణారసము పొంగి ప్రవహిస్తోంది స్వామిలో. రెండవ పిడికలు కూడా ఆరగించాడు. మూడవ పిడికలు కూడా తీసుకుని ఆరగించబోగా రుక్మిణీదేవి కంటి సైగతో వారించిందట. ఆగండి స్వామి. ఆరగించిన పిడికిడటుకులే భోరే సపదలా నిడియే దేవా ఆరగించిన పిడికిడటుకులే భోరే సపదలా నిడియే దేవా ఆరగించిన పిడికిడటుకులే
స్వామి వారి యొక్క అపారమైన కరుణకు పాత్రుడైనాడు. స్వామి ఆపండి స్వామి, ఇక ఈ 3వ పిడికిని కూడా మీరు ఆరగిస్తే మనము ఈ యొక్క ద్వారకా నగరమే ఆ కుచేరుడి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళిపోవలసి ఉంటుందని వాదించిందగా మహాతల్లి రుక్మిణీ మాత. అప్పుడు స్వామివారు ఆ విధంగా అడగకుండానే సర్వ సిరి సంపద భోగ భాగ్య ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి కుచేరుని కుబేరుడిగా మార్చినటువంటి కరుణారస పారీరుడు, సంకల్ప సిద్ధుడు, ఆర్తత్రాణ పరాయణుడు, కలియుగ రక్షణార్థమే విచ్చేసేటువంటి పరమాత్మ, ఏడుకొండలవాడు, శ్రీనివాసుడు, బాలాజీ, శ్రీ లక్ష్మీ సమేతుడు, మహాతల్లి పద్మావతి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీనివాస స్వామి వారు మనందరినీ కూడా కటాక్షించడానికి భూమికి దిగి వచ్చినాడు. వైకుంఠ విరక్తుడే సరాసరి కలియుగాన్ని కాపాడుటకే కలియుగ రక్షకుడు. అటువంటి స్వామివారికి మనం ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని చక్కగా ఈరోజు చంద్రప్రభ వాహనారూఢుడే స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. అటువంటి స్వామివారి యొక్క కృపకు మనమందరం కూడా భక్తులందరూ కూడా భక్తులై అనంతమైన కన్నుల కలిమిని కూడా చక్కగా పొంది భగవంతుడి యొక్క శ్రీభూనిలా సమేతుడైనటువంటి స్వామివారు, లక్ష్మీ పద్మావతి సమేతుడైన స్వామివారు సర్వదా మనందరినీ కూడా రక్షించి కాపాడాలని కోరుకుంటూ ఆ విధంగా కుచేలమూర్తిని కటాక్షించాడు. ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క అంతఃపురంలో వైకుంఠంలో ఉన్న విధంగా కూడా మురిసిపోయినాడు. తెల్లవారితో స్వామిని కూడా పెట్టుకొని తన మందిరానికి నిజ నివాస స్థానాన్ని బయలుదేరినాడు. గ్రామంలో మార్పు లేదు, వీధిలో మార్పు లేదు. తన ఇంటి దగ్గరికి వెళ్ళాడు, ఇల్లు లేదు. ఇంటికి బదులుగా 7 మేడ ఉంది. కుచేరుని ఇల్లు మాయమైపోయిందండి. అప్పుడు అనుకున్నాడు, మళ్ళా నేను తిరిగి ద్వారకా నగరానికి వచ్చేసానేమో అనుకున్నాడట. అంత లోపల వామాక్షీదేవి తన 27 మంది సంతానముతో ఆనంద ఉత్సాహాలతో మెరిసిపోతూ ఎదురుగా వచ్చారు. స్వామి, ఇది స్వామి ఇచ్చిన ప్రసాదమే, ఇదంతా కృష్ణ ప్రసాదమే, దయచేయండిలోనికని లోపలికి తీసుకువెళ్ళింది. ఒక్కసారిగా యోగ ముద్రలో కూర్చున్నాడు. నిన్ను మరపించి నన్ను మురిపించే ఈ సంపద నేను కావాలని అడిగానా? నా గొంతన్నాడట ఆ యొక్క కుచేరుడు. నాకు ఈ సంపద వద్దు, నేను అడగలేదే, నాకెందుకు ఇచ్చావు? నిన్ను మరిపించేటువంటి ఆ యొక్క సంపద నాకు వద్దన్నాడట. నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తానని కూర్చున్నాడట కుచేలుడు. అప్పుడు స్వామివారు పలుకు వినిపించింది, కుచేలా, ఇవి విషయాలు కాదు, విషాలు కాదు. మా స్త్రీలు అష్టమహిషీమణులు నిన్ను సేవించాలని ఆశపడ్డారయ్యా. కొద్ది రోజులు నిన్ను సేవిస్తారు. నీకు ఇచ్చిన ఈ సంపదతో మహత్తర బృహత్తర కార్యక్రమాలకు వెచ్చించి సత్సాంగత్యంలో ఈ ధనాన్ని కూడా సద్వినియోగం చేసి నువ్వు సమైక్య సిద్ధిని పొందుదువుగాక అని ఆశీర్వదించారు స్వామివారు. అంతర్హితులైపోయినారు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటిది అడగకుండానే ఇచ్చేటువంటి వాడు కలియుగ రక్షకుడు. మనకు కో అంటే ఓ అని పలుకుతాడట. అటువంటి స్వామి కృప మనకందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య బ్రాంచ్ యాజమాన్యములకు, అలాగే మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ పెద్దలైనటువంటి వారికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అంతా కూడా మాకు చక్కటి కార్యక్రమాలు వర్తించేటువంటి మా ముని సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మా హృదయపోయేటువంటి ధన్యవాదాలు కూడా సభాముఖంగా వారికి తెలియజేసుకుంటూ, ఇంతవరకు నాకు సహకరించేటువంటి మా వాయిద్యాలపై శ్రీతలు ఆర్ కళ్యాణ్ బాబు గారు కూడాను కీబోర్డుపై, అలాగే జి ప్రవీణ్ కుమార్ గారు కూడాను తబలపై సహకరించారు. వారికి నా హృదయపోయేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు తర్వాత డి మునిలక్ష్మి గారు కూడాను చక్కగా అన్నమయ్య సంకీర్తనలు కూడా ఆలపించి స్వామివారికి సమర్పణ చేసుకుంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.